మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ రకరకాల బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. మన ఇంటి ఎదురు రోడ్లు వేయటం కానీ, లేకపోతే పెన్షన్లు ఇవ్వటం కానీ, రేషన్ బియ్యం ఇవ్వడం కానీ, మిడ్ డే మీల్స్ పెట్టడం కానీ, మధ్యాహ్న భోజనం గవర్నమెంట్ స్కూల్లో పెడుతుంటారు, గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్పడం కానీ, ఇలా అంగన్వాడీ బడిలో భోజనం పెట్టడం కానీ, ఎడ్యుకేషన్ చెప్పడం కానీ, కొన్ని హైయర్ ఎడ్యుకేషన్స్లో కూడా కొన్ని స్కాలర్షిప్స్ ఇవ్వడం కానీ, ఇలా డిఫరెంట్ బెనిఫిట్స్ ఇస్తూ ఉంటారు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. కొన్ని మ్యూచువల్ కోఆపరేషన్, అంటే సెంటరు స్టేట్ మ్యూచువల్ కోఆపరేషన్ ఉంటుంది. కొన్ని సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటుంది, కొన్ని స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటుంది. మన ఇంటి దగ్గర రోడ్డు వేస్తుంటే మనం గొడవ పెట్టుకుంటాం, వాళ్ళు అడుగు మందం రోడ్డు వేస్తామండి, చాలా లెంత్ వేస్తాం, చాలా పొడిగేస్తాం అని అంటుంటారు. మాకు అడుగు మందం వద్దు, అది ఎంపటినే పోద్ది, 2 అడుగులు మందాన్ని వేయాలి రోడ్డు అని వాళ్ళతో గొడవ పెట్టుకుంటాం. సరే, సెంట్రల్ గవర్నమెంట్ ఇలా రోడ్లు వేయటమే కాదు, అసలు సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళకి డబ్బులు రావాలన్నా, సపోజ్ ప్రైమ్ మినిస్టర్కి జీతం కానీ, ప్రెసిడెంట్ గారికి జీతం కానీ, లేదా ఐఏఎస్ ఆఫీసర్కి జీతం కానీ, ఐపీఎస్ ఆఫీసర్ ఎస్పీలకి జీతాలు కానీ, ఎవరికైనా జీతం, లేదా టీచర్లకు జీతం కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు కానీ, పెన్షన్లు కానీ, ఇవన్నీ రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ మన ఆదాయం ఉండాలి, గవర్నమెంట్కి ఆదాయం ఉండాలి, సెంట్రల్ గవర్నమెంట్కి ఆదాయం ఉండాలి. ఎక్కడి నుంచి వస్తాయి? ఆదాయం మార్గం ఏంటి? వన్ ఆఫ్ ద సోర్స్ ఈజ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి ప్రతి సంవత్సరం 15 లక్షల కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది. 15 లక్షల కోట్లు. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఊరికి అలా కూర్చుంటే ఆ 15 లక్షల కోట్లు ఇవ్వండి అంటే ఇస్తారా వాళ్ళు? కొన్ని ఫోర్సెస్ ఉంటాయి, గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉంటాయి. అందులో ఒకళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని, సిఏలు అని. సిఏలు అనేవాళ్ళు బోత్ ప్రజల పక్షాన, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పక్షాన ఉంటారు. మరి వీళ్ళ ఎఫర్ట్స్ మనకి ఏ విధంగా, మనకి రేషన్ తక్కువ ధరలో ఫ్రీగా రేషన్ వస్తుంది, రోడ్లు వేస్తున్నారు, మరి వీళ్ళ ఎఫర్ట్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి ఈ వీడియోలో చూద్దాం. సరే, 15 లక్షల కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది. మరి ఈ ఇన్కమ్ ట్యాక్స్ జనరల్గా నాలాంటి మీలాంటి ఇండివిజువల్స్ ఇన్కమ్ ట్యాక్స్ కడతారు, బట్ అవి సరిపోవు, సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చులకు సరిపోవు. సిఏలని, లేకపోతే పోలీస్ ఆఫీసర్స్ అని, లేకపోతే యాక్టర్స్ అని, లాయర్స్ అని, ఇంజనీర్స్ అని, వీళ్ళందరూ ఇన్కమ్ ట్యాక్స్లు కడుతూ ఉంటారు. బట్ వీళ్ళకన్నా ఎక్కువగా ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేది సోర్సెస్ ఏంటంటే కంపెనీస్. రిలయన్స్ అని, టాటా అని, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని, ఐసిఐసిఐ బ్యాంక్ అని, ఎస్బీఐ బ్యాంక్ అని, వీళ్ళు ఎక్కువగా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ, రిలయన్స్ 20,000 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటాడు ప్రతి సంవత్సరం. అలాగే ఎస్బీఐ బ్యాంక్ 15,000 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంది. మరి డైరెక్ట్గా వాళ్ళని కట్టమంటే కడతారా? కొద్దిగా మనం యాక్షన్ తీసుకోవాలి. ఆ యాక్షన్ ఎలా అంటే, సపోజ్ వాళ్ళు సేల్స్ ఒక సంవత్సరంలో ₹1 కోటి దాటినాయి అనుకోండి, ఎవరైనా. సపోజ్ అంబానీ అనుకుందాం, అంబానీ ఈజీగా దాడతాయి ₹1 కోటి. మరి ₹1 దాటం కానీ ట్యాక్స్ ఆడిట్ అని చేయించుకోవాలి. అంటే నీ రెవెన్యూ ఎంత, నీ ఖర్చు ఎంత, నీ ట్యాక్స్ లయబిలిటీ ఎంత, ఒక చార్టెడ్ అకౌంటెంట్ చేత చేయించుకోవాలి. చేయించుకున్న తర్వాత నీ ట్యాక్స్ లయబిలిటీ సమ్ అమౌంట్ వస్తుంది. ఆ సీఏ మీద నమ్మకం ఉండి సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ నువ్వు ఎంత ఇస్తే అంత తీసుకుంటారు సీఏ రిపోర్ట్ ప్రకారం. సీఏ మీద కూడా డౌట్ వచ్చిందంటే వాళ్ళు రంగంలో దిగుతారు. సీఏ ఏదైనా తప్పు చేస్తే సీఏని సర్టిఫికేట్ని క్యాన్సిల్ చేస్తారు. ఇట్లా వీళ్ళ ఎఫర్ట్స్ వల్ల మనకి అంబానీ 20,000 కోట్లు ట్యాక్స్ కట్టమంటే ఒకసారి కట్టలేడు అంబానీ కూడా. అంబానీ 20,000 కోట్లు జనరల్ రూల్ ఏంటి ఇన్కమ్ ట్యాక్స్లో? ఒక సంవత్సరంలో సంపాదించింది ఇంకో సంవత్సరంలో ట్యాక్స్ కట్టాలి, అది జనరల్ రూల్. కానీ ప్రాక్టికల్గా ఏం జరుగుద్దంటే, ఏ సంవత్సరంలో సంపాదించింది ఆ సంవత్సరంలోనే ఇన్కమ్ ట్యాక్స్ తీసేసుకుంటారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్. ప్రతి 3 నెలలకి ఒక పర్సంటేజ్ ఉంటుంది, ఆ పర్సంటేజ్ ప్రకారం కట్టేసేయాలి. చివరిలో ఏదన్నా రిఫండ్ రావాలన్నా చివరిలో చూసుకోవచ్చు. సంవత్సరం అయిపోయిన తర్వాత రిఫండ్ కానీ లేకపోతే ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టాలి, చివరిలో చూసుకోవచ్చు. ఇలా ఉంటుంది ఈ సీఏ వాళ్ళ వర్క్. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏంటంటే, ఎవరన్నా డబ్బు సంపాదించి దాచుకుంటూ ఉన్నారనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఒక సంవత్సరం వదిలేస్తారు, రెండో సంవత్సరం పట్టుకోలేదు, మూడో సంవత్సరం పట్టుకోలేదు, నాలుగో సంవత్సరం పట్టుకోలేదు, 5వ సంవత్సరం పట్టుకున్నారు. ఈ 5 ఏళ్ళు నువ్వు ఎంత కట్టాలో 5వ సంవత్సరంలో లాగుతారు నీ దగ్గర నుంచి. అలా ఇలా ఎఫర్ట్స్ వల్ల మనకి 15 లక్షల కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ ప్రతి సంవత్సరం జనరేట్ అవుతుంది. మరి ఇలా జనరేట్ అయిన ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరే మొత్తం ఉంచుకుంటుందంటే ఉంచుకోదు. కొంత స్టేట్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది, ఒక రేషియో ఉంటుంది, ఒక పర్సంటేజ్ ఉంటుంది. ఒక 4% ఆంధ్రప్రదేశ్కి,
ఒక 3% తెలంగాణకి, ఒక 2% తమిళనాడుకి చాలా తక్కువ ఇస్తున్నారు. అలాగే ఒక 7% మహారాష్ట్రకి, ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ అనే కాదు, CGST అని వస్తుంది. CGST అనేది స్టేట్కి వస్తుంది, స్టేట్కి SGST వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్కి CGST వస్తుంది. ఇలా CGST కలెక్ట్ చేసింది కూడా మనకు రీఫండ్ ఇస్తారు. రీఫండ్ అంటే స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చేస్తారు. కస్టమ్స్ డ్యూటీ వస్తుంది. కస్టమ్స్ డ్యూటీ ఎంతైతే వచ్చిందో దాన్ని కూడా మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు స్టేట్స్కి. ఇలా వచ్చిందంతా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అయినా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కింద రోడ్లు వేయటం కానీ ఇట్లా ఆ పథకాల కింద ఖర్చు పెడుతూ ఉంటుంది. ఇలా చాలామంది ఎఫర్ట్స్ ఉంటూ ఉంటాయి. వీళ్ళ ఎఫర్ట్స్ వల్ల మనకి చక్కగా అన్నీ వస్తూ ఉంటాయి. మరి ఈ చదువులు చదువుకునే వాళ్ళకి మోటివేషన్గా ఈ వీడియో చేయడం జరిగింది. మీరు పెట్టే ప్రతి సంతకం ఒక పేదవాడికి అన్నం పెడుతుంది. IRS కానీ CA వాళ్ళకి కానీ మోటివేషన్ ఎంబటి నవ్వు. మరి చిరాకు బుట్టి వదిలేద్దాం అనుకునేటప్పటికి ఇది తెచ్చుకొని గుర్తు తెచ్చుకోండి. మీది చాలా రెస్పాన్సిబుల్ కోర్సు. మీ వల్ల ఇంకొకళ్ళకి, ఒక పేదవాడి కడుపు నిండుతుంది. ఓకేనా? అది